వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే ఒంటికి చలవ చేసే సగ్గుబియ్య పాయసం అయితే కమ్మగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కాస్త వెరైటీగా. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సగ్గుబియ్యం పాయసానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం లావుయి 1 కప్పు, క్యారెట్ 2 క్యారెట్లు తురుముకుని ఇలా తీసుకున్నాను, 2 కప్పుల పాలు, యాలకుల పొడి, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్, బెల్లం. ఒక గిన్నె తీసుకొని సగ్గుబియ్యం పోసుకోవాలి. పోసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు నీళ్ళన్నీ ఒగ్గేసుకోవాలి. ఇలా 2 సార్లు వాటర్ అనేది వంపేసుకున్న తర్వాత మరికొన్ని నీళ్లు పోసుకొని 10 నిమిషాలు పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ముందుగా బాదం పప్పులు అయితే కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు అయితే వేసుకుందాము. వేసుకుని వీటిని కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు బాదం పప్పు కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడైతే కిస్మిస్ అయితే వేసుకుందాము. ఇవి పొంగిన తర్వాత తీసేసుకోవాలి కిస్మిస్ అనేవి. ఇప్పుడు ఇవి కలర్ వచ్చినాయి కదా, తీసేసుకోవాలి. ఇప్పుడే ఇదే నెయ్యిలోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలి. మనం కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాం కదా, 1/2 కప్పు వచ్చేంత వరకు క్యారెట్ అంతా మగ్గించుకోవాలి. క్యారెట్ అయితే ఇలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే వేరొక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం కొలుచుకున్నాం కదా, కప్పు, అదే కప్పుతో 1 కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. 1 కప్పు ఎందుకు పోసానంటే 2 కప్పులు పోయాలి. 1 కప్పు అనేది సగ్గుబియ్యంలో వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్తో సహా పోసేసుకుంటున్నాను. అప్పుడు 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఒక్కసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయి మూత పెట్టుకుంటే. 10 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి సగ్గుబియ్యం అనేది ఎలా ఉడికిందో. ఇవి లావు సగ్గుబియ్యం కదండి, బాగా చిక్కగా ఉంటుంది అన్నమాట. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి క్యారెట్ కూడా వేసేసుకుందాము. వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. క్యారెట్ కూడా వాటర్లో కలిసిపోయింది కదా. ఇప్పుడైతే 2 కప్పుల వరకు పాలు అయితే పోసుకుందాము. మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ అలాగే తీసుకుంటున్నాము. పోసి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. పాలు పోసుకొని ఇలా ఒకసారి అయితే కలుపుకొని మనకి ఎంత చిక్కగా కావాలో అంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యము, క్యారెట్, ఈ పాలు అనేది ఒంటికి చాలా చలువ చేస్తుందండి సగ్గుబియ్యంతో క్యారెట్. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం అయితే వేసుకుందాము. పక్కకు పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అంటే గోరువెచ్చగా అయింది ఇది.
ఇప్పుడు 3/4 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. మీరు తీపి తింటాను అనుకుంటే ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. నేను బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. బెల్లం వేసి ఒక్కసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఈ వేడికి బెల్లం కరిగిపోతుంది. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది. ఇది కూడా చిక్కగా వచ్చింది, చూసారా? ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకోవాలి, కిస్మిస్. ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇందులో కలిసిపోతాయి ఇవి కూడా. వేసవి కాలంలో ఒంటికి ఎంతో చలువ చేస్తుంది అనమాట సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అనేది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా సగ్గుబియ్య పాయసాన్ని అయితే ట్రై చేయండి. కాస్త వెరైటీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.